చలామణి అవుతుంది, అవును. లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ హవా చలామణి అవుతుంది. ఇట్లాంటివి ఉండొచ్చు వాళ్ళకో వీళ్ళకో. అంతేకాని నేను బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూస్తున్నాను, ఏదో తిరుగుబాటు వచ్చేసి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అన్న స్థాయిలో వాళ్ళు చెప్తున్నారు. సరే, ఒకప్పుడు నాకు జోక్ చెప్తాను నేను. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ నలుగురు ముఖ్యమంత్రులు మారారు ఐదేళ్లలో, 78, 83 మధ్యలో. అప్పట్లో అసమ్మతి అనే మాట పుట్టింది. అప్పుడు మన మీడియా మిత్రులు కొంతమంది ఎవరికి తెలియకుండా ఒక భవనంలో సమావేశం అవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అది ఇది అని తెలిస్తే వీళ్ళు చాలా రహస్యంగా వెళ్ళారట. వాళ్ళు బ్రీఫింగ్ ఎవరు రానివ్వకపోతే వీళ్ళు అలా వెళ్ళి చూశారు. అనేక పద్ధతుల్లో సేకరిస్తారు కదా. వాళ్ళు తాపిగా కూర్చొని మందు అది పుచ్చుకుంటూ చక్కగా పేకాట ఆడుకుంటూ కూర్చున్నారంట. సో బయటేమో మీడియాలో పెద్ద పెద్ద స్టోరీలు, కాంగ్రెస్లో కల్లోలం, అది ఇదని. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. విచిత్రం అంటే నలుగురు ముఖ్యమంత్రులు మారారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది లక్షణంగా. తర్వాత రామారావు గారు వచ్చారు. నేను చెప్పేది అసమ్మతులు లేవనే కాదు. కొన్ని సందర్భాల్లో పొంగులేటి మీదో, లేకపోతే ఇంకొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి మీదో ఎక్కువ రేవంత్ రెడ్డి మరీ దూకుడుగా ఉన్నాడనో అసంతృప్తి ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ కలలు కంటున్నట్టుగా ఇదేదో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ముక్కలు అయిపోతుంది అనే పరిస్థితి మటుకు కాంగ్రెస్కి ఏమీ లేదు. ఎంఐఎం రెడీగా ఉంది, అది ఉంది. నేను అదే అంటలేదు. వీళ్ళు కూడా బయటికి, కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద తెలివి ఉందండి. వాళ్ళు కుర్చీ మీదే కొట్లాడుకుంటారు. అవును, కుర్చీ నుంచి దిగారు, కుర్చీలోనే కొట్లాడుకుంటారు. ఏం ఆడినా అసమ్మతి అయినా ఇంకోటైనా. బట్ రెండో పాయింట్ కూడా చూడాలి కదా. కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, రేవంత్ రెడ్డి మీద అలకబూనారనుకోండి, వాళ్ళు కేసీఆర్ని నమ్మి బీఆర్ఎస్లోకి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఉందా? అవును. డెఫినెట్గా పొద్దున్నే ఒక ఆయన చెప్తున్నారు, చంద్రబాబు ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. చాలా అసలు అమల్లోకే రావడం లేదు. ఈ అసంతృప్తి ఇదంతా న్యాయమైందే. కానీ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద అంతకు మించిన అసంతృప్తి బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. వాళ్ళు మార్గం కోసం వెతుకుతున్నారు. కాబట్టి పక్కింట్లో ప్రాబ్లం వచ్చిందని మనం ఆనందిస్తామంటే వేరే విషయం. కానీ ఇంకో మాట, 3 నెలలకే ప్రభుత్వం పడిపోతుందన్నారు, 4 నెలలకే పడిపోతుందన్నారు. 3 రెట్ల కాలం ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తి చేసాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి డిస్ప్రూవ్డ్ యువర్ ప్రొజెక్షన్స్. కాబట్టి నేను అనుకుంటాను అదేమి ప్రభుత్వం యొక్క ఉనికికి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు. స్థానిక ఎన్నికల వైపు ఇది వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ. సార్ అందరూ చూపు ఇప్పుడు